సో అట్ ఆల్ లెవెల్స్ మనకి రేంజింగ్ ఫ్రమ్ మీరు చూసుకుంటే నేషనల్ లెవెల్ నుంచి మీకు జిల్లా స్థాయి వరకు డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ అనేది ఒకటి ఎన్రోల్ అయి ఉందండి ఆల్ ఓవర్ ఇండియా. ప్రతి జిల్లాలో ఇట్ ఈస్ అండర్ ఇంప్లిమెంటేషన్ నషా ముక్త్ భారత్ అభియాన్ అనేసి, వేర్ every individual or a citizen of this country can enroll on that one and ensure that he or she will contribute in ensuring a drug free India. వాళ్ళు దానిలో రిజిస్టర్ అయ్యి వాళ్ళు చూసుకుని, బికాస్ ద ఈజియెస్ట్ ప్లేస్ లేదా ద ఈజియెస్ట్ వే టు సీ వెదర్ ఎనీ వన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ డ్రగ్ అడిక్షన్ ఆర్ సబ్స్టెన్స్ అబ్యూస్ ద్వారా ఎవరైనా ఉన్నారంటే సీయింగ్ అవర్ నియర్ అండ్ డియర్ వన్స్. ఫస్ట్ మన పక్కన ఉన్న వాళ్ళు, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, లేదా ఇన్ అవర్ స్కూల్, కాలేజ్, ఇన్ అవర్ ఆఫీస్. సో వాళ్ళ దగ్గర ఏమన్నా ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ ఎనీథింగ్ డిఫికల్ట్ ఇన్ దేర్ బిహేవియర్, ఇవన్నీ చూసి ఓకే వీళ్ళలో సమ్ ప్రాబ్లం ఉంది అండ్ ఎన్షూరింగ్ దెమ్ వాళ్ళని ఈ డీ అడిక్షన్ ట్రీట్మెంట్కి తీసుకువచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో ఎవ్రీ ఇండివిజువల్ కెన్ కాంట్రిబ్యూట్ ఆన్ దేర్ పార్ట్ బై రిజిస్టరింగ్ యాజ్ ఏ నషాముక్త్ భారత్ అభియాన్ క్యాంపెయిన్ కింద చేసుకుని నషాముక్త్ భారత్ మిత్ర కింద రిజిస్టర్ అవ్వచ్చు. దిస్ ఈజ్ వన్ థింగ్ అండి. అనదర్ థింగ్, మనం ఇందాక అనుకున్నట్టుగా స్కూల్స్లో యాంటీ డ్రగ్ కమిటీస్ అనేది ఆ ఫామ్ చేసుకునేసి దాని మీద ఒక వైడ్ ఇది ప్రోగ్రామ్ లాగా పెట్టుకోవాలి. సో దట్ ఎవ్రీ వన్ షుడ్ నో వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్, అవి ఎంత వైడ్ రీచింగ్, ఫార్ రీచింగ్ ఉంటాయి అనేది దోస్ నీడ్ టు బీ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. నెక్స్ట్ మనము ఇప్పుడు గవర్నమెంట్ పరంగా వచ్చేసి ఎనీ ఇండివిజువల్, ఇప్పుడు సపోజ్ ఇందాక మీరు అడిగినట్టుగా ఎవరైనా ఇప్పుడు ఏమన్నా ఇలా ఒక ఇన్ఫర్మేషన్ మనకి పాస్ చేయాలి, ఇలా ఇక్కడ అవుతుందో ఒక కంప్లైంట్ నేను తీసుకురావాలి అనుకుంటే మీకు నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ -1933 ఆ నంబర్కి మీరు కాల్ చేసి మీరు చెప్పచ్చు ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది, లేదా ఆన్ బీయింగ్ ఎనీ స్పెసిఫిక్ ఒక ఇండివిజువల్ మీద మీరు కంప్లైంట్ చేయొచ్చు, ఒక ప్లేస్ మీద మీరు చేయొచ్చు. అండ్ ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళ డేటా మొత్తం కంప్లీట్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారండి, ఎవరికి చెప్పరు. అది ఎంత కాన్ఫిడెన్షియాలిటీ ఉండిద్దంటే మా యూనిట్లో ఇప్పుడు మా దగ్గర నుంచి ఇంకొకరికి అది ట్రాన్స్ఫర్ చేసేప్పుడు మేము వాళ్ళకి ఎక్సెప్ట్ ది ఇన్ఫర్మేషన్ తప్ప ఇంకా ఏమీ వాళ్ళకి షేర్ చేయం. ఎవరు ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి ఫోన్ చేశారు, వాళ్ళ ఫోన్ నంబర్, వాళ్ళ మెయిల్ ఐడి, వాళ్ళ పేరు ఏమీ షేర్ చేయమాట, అంత కాన్ఫిడెన్షియాలిటీగా ఉంచుతాం. సో -1933 ద టోల్ ఫ్రీ నెంబర్ ఈజ్ 1933. ఆ నెంబర్కి చేసి మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అని మీరు షేర్ చేయొచ్చు. మాకు అనే డైలీ బేసిస్ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇమ్మీడియట్గా మేము దాని మీద యాక్షన్ తీసుకుని మళ్ళీ మేము దానిలో అప్డేట్ చేస్తాం. ఓకే మీరు ఈ కంప్లైంట్ ఇచ్చారు, దీని మీద మేము ఇది చేసాము, సో దీని మీద యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ లాగా మేము ఇంటిమేట్ చేస్తాం అన్నమాట. సో అది అనదర్ థింగ్. అండ్ ఇది కాకుండా గవర్నమెంట్ టు గవర్నమెంట్ కోఆపరేషన్ అండ్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ అప్రోచ్. ఇప్పుడు నేషనల్ లెవెల్లో మేము ఎన్సీబీగా ఎలా అయితే ఉన్నామో ప్రతిసారి నేషనల్ మీకు ఎన్కాడ్ మీటింగ్స్ అని అవుతాయండి, నార్కో కోఆర్డినేషన్ మీటింగ్స్ అనేసినని ఎట్ ద నేషనల్ లెవెల్, ఎట్ ద స్టేట్ లెవెల్, మీకు ఆఖరికి జిల్లా స్థాయిలో కూడా మీకు హెడెడ్ బై ది కలెక్టర్తో మీకు అవుతుంది. స్టేట్ లెవెల్ వచ్చేసి చీఫ్ సెక్రటరీ లెవెల్లో మీకు అవుతూ ఉండేది మీటింగ్. మీకు సెంట్రల్లో అప్ టు ద మీకు యూనియన్ హోమ్ మినిస్టర్ ఆయన డైరెక్ట్గా ఇది తీసుకుంటారు ఈ మీటింగ్. సో మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు దాని మీద ఎంత స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు అగెయిన్స్ట్ టు కంప్లీట్లీ వైప్ అవుట్ దిస్ డ్రగ్ అబ్యూస్ ఆర్ సబ్స్టెన్స్ అబ్యూస్ అనే దాని మీద ఎంతైతే ఉన్నదో. సో అట్ మల్టిపుల్ లెవెల్స్ మీకు గవర్నమెంట్ టు గవర్నమెంట్ అప్రోచ్, గవర్నమెంట్ టు ఇండివిజువల్స్ త్రూ 1933 అండ్ మనకి ఇది ఇక్కడ సిటిజన్ సెంట్రిక్ లేదా మనకి కమ్యూనిటీ నుంచి డ్రైవ్ అవుతున్నది లైక్ వెల్ఫేర్ కమిటీస్ కానీ మనీ అండ్ యాంటీ డ్రగ్ కమిటీస్ ఇన్ ద స్కూల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా చోట మీకు ఇది ఇక్కడ కమ్యూనిటీస్లోకి వచ్చేసి రెసిడెంట్ వెల్ఫేర్ కమిటీస్లా ఫామ్ అవుతున్నారు. వన్ మోర్ థింగ్ మీరు దానిలో కూడా మీరు చేయొచ్చు, అఫ్కోర్స్ ఆల్రెడీ ఉన్నాయి చాలా ఇది చాలా మనకి వాటిల్లో ఉన్నాయి. యాంటీ డ్రగ్ అనేది కూడా వాళ్ళు దాని మీద చాలా గట్టిగా ఇది చెప్తున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ ఇన్సిడెంట్ కానీ రిపోర్ట్ అయితే మేము దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాను.